చిత్తూరు జిల్లాలో ఇంకొక కలికి ఆశ్రమం. ఈ చిత్తూరు జిల్లాలో కలికి ఆశ్రమం ప్రభుత్వ భూమిని ఆక్రమించుకొని, అసైన్మెంట్ భూములను ఆక్రమించుకొని, రమారమి 40 ఎకరాల్లో ఫారెస్ట్ ల్యాండ్ని ఆక్రమించుకొని కలికి ఆశ్రమం చిత్తూరు జిల్లాలో నడుస్తుంది. ఈ చిత్తూరు జిల్లాలో నడుస్తున్నటువంటి కలికి ఆశ్రమానికి ఒక ప్రభుత్వ అనుమతి కూడా లేదు. నేను అడుగుతున్న పవన్ కళ్యాణ్ గారు, ఈ కలికి ఆశ్రమం తిరుపతి జిల్లా సూళ్లూరుపేట డివిజన్ వరదయ్యపాలెం మండలం బత్తలవల్ల గ్రామ పంచాయతీ చదలపాలెం రెవెన్యూ గ్రామ సమాచార హక్కు చట్టం అనుసరించి 1900 అనుసరించి కలికి భవనంకి సంబంధించినటువంటి ఎటువంటి అనుమతులు మా పంచాయతీ కార్యాలయం నుంచి జారీ చేయలేదు. ప్రభుత్వ భూమిని ఆక్రమించి ఈ పంచాయతీ కార్యాలయంలో ప్రభుత్వ భూమిని ఆక్రమించి కలికి 40 ఎకరాల్లో ప్రభుత్వ భవన నిర్మాణం చేసింది. ఫారెస్ట్ ల్యాండ్ ఆక్రమించి 40 ఎకరాలు ప్రభుత్వ భూమి ఫారెస్ట్ ల్యాండ్ అంటే రమారామి ఎంత తక్కువ వేసుకున్నా ఎకరం 2 కోట్లు వేసుకున్నా కూడా 80 కోట్ల రూపాయల ప్రభుత్వ భూమి ఫారెస్ట్ ల్యాండ్. ఇది కూడా నేను మీ ప్రభుత్వ కార్యాలయానికి పంపించా. మీరు ఎవరి తోలు ఎవరి కాళ్ళు ఎవరి తోలు ఎవరి కీళ్ళు ఎరగొట్టాలంటే ఇప్పుడు చూస్తా. మినిస్టర్ వర్సెస్ సనాతన ధర్మాధికారి. కలికి ఆశ్రమం ప్రభుత్వ భూములను ఆక్రమించి ఫారెస్ట్ భూములను ఆక్రమించి హైకోర్టులో ఏ విధమైనటువంటి స్టేలు లేకపోయినప్పటికీ కూడా ప్రభుత్వ కార్యాలయ వాళ్ళ గుళ్ళు గోపురాలు కట్టుకుంటూ ప్రజల దగ్గర నుంచి డబ్బులు వసూలు చేస్తూ ఫారెస్ట్ ల్యాండ్ ఆక్రమించుకున్నటువంటి కాళ్ళు కీళ్ళు ఎరగదీస్తారో, లేకపోతే సనాతన ధర్మాకారిని గుళ్ళో మెట్లు కడుగుతారో నేను చూస్తాను. లేదు తూచు చట్టం ముందు ఎవరైనా సమానులే. ఎట్టి పరిస్థితుల్లో చట్టానికి ఎవరు అతీతులు కాదు. పవన్ కళ్యాణ్ అనేవాడు ఎప్పటికీ మారడు. సమాజం కోసం బతుకుతాడు, నీతి కోసం బతుకుతాడు, విలువల కోసం బతుకుతాడని మీరు చెప్తున్నారు కదా. ఆ నీతి కోసం విలువల కోసం బతికే పవన్ కళ్యాణ్ గారు ఎలా ఉంటారో నేను మీకు మరొకసారి గుర్తు చేస్తా ఈ ప్రెస్ మీట్ ద్వారా.